భవిష్యత్తు చూడగలుగుతాం. రికాగ్నిషన్, దూరంలో ఉన్న సంఘటనలను గుర్తించడం. క్లెయిర్ ఓసెన్స్, మన మెదడు సాధారణంగా ఇంద్రియాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే అర్థం చేసుకుంటుంది. దాని బయట అనిపించే అనుభూతులను శాస్త్రం, అనుభవ ఆధారితంగా రుజువు చేయలేము. కొన్ని సందర్భాల్లో ఇవి ఊహాశక్తి, అవచేతన మనస్సు ప్రభావం లేదా ప్రత్యేక మానసిక స్థితుల వలన వస్తాయని మనోవిజ్ఞాన శాస్త్రం చెబుతుంది. క్వాంటం ఫిజిక్స్, శక్తి తరంగాలు వంటి సిద్ధాంతాలు కూడా కొందరు దీనికి సంబంధం కలిపి చూపిస్తారు. కానీ ఇప్పటికీ శాస్త్రం పూర్తిగా రుజువు చేయలేకపోయినా అతీంద్రియం మనుషులలో భయం, ఆశ్చర్యం, ఆసక్తి కలిగించే అంశం. అందుకే ఇది భూత కథలు, ఆధ్యాత్మిక విశ్వాసాలలో ప్రధానంగా కనిపిస్తుంది. మన కళ్ళతో కనిపించని, చెవులతో వినిపించని, చేతులతో తాకలేని శక్తులు కానీ మనసును వణికించే అనుభూతులే అతీంద్రియం. ఇది సాధారణ ఇంద్రియాలకు అతీతమైన ప్రపంచం. అదృశ్య శక్తులు, రహస్య శబ్దాలు, ఆత్మల ఛాయలు, భవిష్యత్ సంకేతాలు ఇక్కడే ఉంటాయి. ఉంటుంది. అది కేవలం చూపురాని శక్తి కాదు, అది మిమ్మల్ని చూస్తున్న శక్తి. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది దైవశక్తులు, ప్రకృతి శక్తులు, మానసిక శక్తులు, క్షుద్ర శక్తులు అని ఈ 4 రకాల శక్తుల గురించి. ఇవన్నీ నిజమేనా? వాటిని మనం ఆకర్షించగలమా? నియంత్రించగలమా? ఆ శక్తులను దుర్వినియోగం చేస్తే ఏమవుతుంది? ఈ వీడియోలో ఈ శక్తితత్వం గురించి ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని అద్భుత నిజాన్ని తెలుసుకోబోతున్నాం. ఇది ఓ శక్తి యాత్ర. మీ భయము కరిగిపోవాలి, మీ భక్తి మరింత లోతుగా మారాలి, మీ జీవితం శక్తితత్వంలో కొత్తగా కనిపించాలి. సో వీడియోని పూర్తిగా చూసేయండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ సపోర్ట్గా జస్ట్ ఒక లైక్ చేసి వీడియో పూర్తిగా చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ శక్తి రహస్యం ఇప్పటి వరకు చెప్పిన రహస్యం. సో లెట్స్ బిగిన్. వీడియోలోకి వెళ్ళే ముందు మనం సినిమాలో చూసే సంఘటనల గురించి ఒకసారి మళ్ళీ చూద్దాం. రాహుల్, 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 ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? తిరిగి వెళ్ళిపోమ్మా. ఇక్కడ మా రాహుల్ ఉన్నాడు. లోపల మనుషులు ఎవరూ లేరు. వెళ్ళొద్దమ్మా. అది మా రాహుల్ విజిల్. అమ్మా, రాహుల్ ఎక్కడున్నావు? ఎక్కడున్నాడు రాహుల్? రాహుల్, రాహుల్, పాడనా విలయ కీర్తన. అరుంధతి, ఇక్కడ ఈ గదిలోనే ఎప్పటి నుంచో నీకోసం ఎదురు చూస్తున్నా. అరుంధతి, రాహుల్, నీ గొంతు వినగానే నువ్వు చేసినవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇంత దగ్గరలో నా ఎదురుగా నిలబడితే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా దగ్గరికి రా. క్షణానికి నాకు పిచ్చెక్కిపోతుంది. రాకపోతే చస్తానే. నువ్వు నన్నేం చెయ్యలేవురా.
అరుంధతి నీ ఊపిరి తీస్తా. నువ్వు ఆ సమాధిలోంచి బయటకు రాలేవురా. వస్తా రానివ్వను. వస్తా రానివ్వను. రానివ్వనురా. వస్తా వస్తా రానివ్వను. వెంటాడుతా వెంటాడుతా నిన్ను నరబలి చేస్తానే. నీకు నరకం చూపించడానికి వస్తా. ఏయ్ బొమ్మాలి, వదలా నిన్నొదలా. मैम 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 क्या कर रही हो मैम? నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోమన్నానా లేదా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఖతం చేయడానికి ఆ సైతాన్ని నిన్ను ఇక్కడికి రప్పించాడు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? లోపల రాహుల్ ఉన్నాడు. లేరు, ఎవరు లేరు. ఉన్నాడు, ఇక్కడికి వచ్చాడు. లేడు. రాహుల్ నహీ రాహుల్ కోई नहीं. రాహుల్ नहीं नहीं कोई नहीं. నాకు ఫోన్ చేస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. करो फोन. ఎక్కడ ఉన్నాడు? ఫోన్ చేయి. ఫోన్ करके तो देखो. హలో రాహుల్, ఎంతసేపు ఎదురు చూసేది? వీడిక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. నువ్వెక్కడా? నేను విజయవాడలో. విజయవాడలోనా? ఏ అరు వెన్ ఆర్ యు కమింగ్ హియర్? ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ వెయిటింగ్ టు సీ యు బిఫోర్ మ్యారేజ్. నీకు ఫోన్ రావడం నిజం, నువ్వు మాట్లాడడం నిజం. అని రాహుల్ ఎక్కడ ఉన్నాడన్నది అబద్ధం. కంటి ముందు కనిపించేదంతా నిజం కాదు మేం. చుట్టూ ఉన్న ఈ గాలిలో సైతాన్ సామ్రాజ్యం ఉంది. అల్లా వెలుగులు చూస్తే కనిపిస్తుంది నిజం. देखो. समझ गए? सब कुछ समझ गए ना? ఏయ్ బొమ్మాలి, నిన్నొదలా. వస్తా వస్తా. వెళ్ళిపో, ఈ ఊరు నుంచే వెళ్ళిపో. చలే జాओ. తిరిగి వెళ్ళిపోమా. లోపల మనుషులెవరూ లేరు. ఇంకొక చిన్న క్లిప్ చూసేసి మన అసలైన వీడియోలోకి వచ్చేద్దాం. ఇంతకీ నువ్వు మొదట చేసిన క్షుద్ర పూజ ఏంటి? దాని పేరు శవ సాధన. సిద్ధి పొందడానికి మంత్రగాళ్ళు చేసే సాధనల్లో క్లిష్టమైనది. దీనికోసం ముందుగా పూజ చేసే ప్రాంతం చుట్టూ కిరణా గీయాలి. అప్పుడే చనిపోయిన మనిషి శవాన్ని ఈ సాధనకు ఉపయోగిస్తారు. నగ్నంగా ఉన్న శవంపై మనం నగ్నంగా కూర్చుని మంత్రాలు జపిస్తూ ఉండాలి. మనల్ని క్షుద్రశక్తులు బెదిరించాలని ప్రయత్నించినా మంత్ర ప్రభావం వల్ల కిరణా లోపల ఉన్నంత వరకు మనకేం కాదు. మన పూజతో సంతృప్తి చెందితే ఆ సిద్ధి ఒక జంతు రూపంలోనూ లేదా దేవత రూపంలోనూ వస్తుంది. తనకి మాంసం మద్యం ఇచ్చి ప్రసన్నం చేసుకోవాలి. మరి నీకు శక్తులు సిద్ధించాయా? శవ సాధన చేసేటప్పుడు గుండె దిటవు కావాలి. ఎందుకంటే ఆ క్రతువు జరుగుతున్నప్పుడు మనం కూర్చున్న శవం అకస్మాత్తుగా లేచే అవకాశం ఉంది. చాలామంది అప్పుడే గుండెకి చనిపోతుంటారు. కానీ దానిని తట్టుకుని నిలబడిన వాడే సాధకుడు అవుతాడు. నా పూజలో కూడా అలాగే జరిగేసరికి మూర్ఛపోయాను. కోలుకోవడానికి రోజులు పట్టింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ 2 క్లిప్స్ ఏ సినిమాలోవో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ క్లిప్స్ చూపడానికి గల కారణం ఈ తరువాతి వీడియోలో మీరు తెలుసుకోగలరు. ఇవి చూశాక అరే ఇలా కూడా జరుగుతుందా అనే సందేహం మీలో చాలామందికి ఉంటుంది కదా. వాటికి సమాధానమే మన తరువాతి వీడియో. సో చూసేద్దామా. దైవశక్తులు. దైవశక్తులు అంటే ఏమిటో తెలుసుకుందాం. పరబ్రహ్మం తన సంకల్పం ద్వారా ఈ బ్రహ్మాండంలోకి ప్రవేశించిన రూపాలు. ఇవే దైవశక్తులు. ఆ శక్తులు కేవలం దేవతలు కావు. వీటి వెనుక ఉన్నది శక్తితత్వం. వీటి రూపంలో ఈ బ్రహ్మాండంలో సృష్టి, స్థితి, లయ జరుగుతోంది అని ఋగ్వేదం చెబుతోంది.
ఏకం సత్ విప్రః బహుధా వదంతి అని అంటే పరబ్రహ్మం ఒక్కరే, కానీ ఆయన అనేక రూపాలలో దర్శనమిస్తాడు. అదే శక్తి. దుర్గగా కర్మశక్తి కనిపిస్తుంది, లక్ష్మిగా ధనశక్తి ఆకర్షిస్తుంది, సరస్వతిగా జ్ఞానం ప్రవహిస్తుంది, కాళిగా విధ్వంసం గర్జిస్తుంది, లలితగా సంకల్పం వెలుగుతుంది. ఈ శక్తులు భక్తికి మాత్రమే కాదు, మన ప్రతిరోజు జీవితానికి కూడా చాలా అవసరం. దుర్గా అనగా కర్మశక్తి, మనం చేసే ప్రతి కృషిలో ఆమె శక్తి ఉంటుంది. లక్ష్మి అనగా ఆకర్షణ శక్తి, మనం సంపాదించే ధనం, సౌభాగ్యం. సరస్వతి అనగా జ్ఞానశక్తి, మనం గ్రహించే ప్రతి విద్యలో ఆమెనే జ్ఞానం. కాళి అనగా విధ్వంస శక్తి, మనలో చెడును తొలగించే ఉగ్రత. లలిత అనగా సంకల్ప శక్తి, మన నిర్ణయాల వెనుక నడిచే దివ్యశక్తి. ఈ శక్తులన్నీ బయట ఉండవు, మనలోనే ఉన్నాయి, ప్రతిరోజు మన జీవితాన్ని నడిపిస్తున్నాయి. అంతేకాదు, ఇవే శక్తులు తత్వంగా త్రిమూర్తులుగా కూడా పనిచేస్తాయి. విష్ణు స్థితి శక్తిగా ఈ ప్రపంచానికి స్థిరత్వాన్నిస్తాడు. శివుడు లయశక్తిగా అవ్యవస్థను తొలగించి ముక్తిని ప్రసాదిస్తాడు. బ్రహ్మదేవుడు సృష్టి శక్తిగా సంకల్పంతో సృష్టిని ఆవిష్కరిస్తాడు. ఇవే నిజమైన దైవశక్తులు, ఇదే మనల్ని నడిపించే దైవతత్వం. ఇక రెండవది ప్రకృతి శక్తులు. ఇవి మన శరీరానికి, మన మనస్సుకి, మన జీవిత యాత్రను నడిపించే సహజమైన శక్తులు. ఇవి 3 విధాలుగా ఉంటాయి. మొదటిగా పంచభూతాలు: భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 మూలతత్వాల వల్లే మన శరీరం నిర్మితమైంది. ఇవే సృష్టించగలవు, దహించగలవు మరియు మానవుడిని మలచగలవు కూడా. తరువాత నవగ్రహ శక్తులు. నవగ్రహాలు అనేవి కేవలం ఆకాశంలో తిరగడం కాదు, ఇవి కాలచక్రాన్ని నడిపించే శక్తి రేఖలు. వాటిని మనం చూడలేము, కానీ ఈ నవగ్రహ శక్తులు మన భావాలపై, మన నిర్ణయాలపై ప్రభావం చూపిస్తాయి. కొన్ని ఆకర్షణను పెంచుతాయి, కొన్ని ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తాయి, మరికొన్ని నిర్ణయాలను మెల్లగా మరచుతాయి. నవగ్రహాలు అంటే కాలానికి అర్థం చెప్పే శక్తి బింబాలు. ఇక ప్రకృతి శక్తులలో చివరిది కాలశక్తి. కాలం అనేది గడియారంలా కనిపించేది కాదు, మన జీవితంలో మార్పు తేవడమే కాలం యొక్క శక్తి. ఒక్క క్షణంలో మన ఆలోచనలు తాకగలదు, మన గమ్యాన్ని మలుపు తిప్పగలదు. ఇవే ప్రకృతి శక్తులు. ఇవి మన దేహానికి వెలుపల కనిపించిన, మన జీవితాన్ని లోపలే నడిపిస్తున్న శక్తి తంత్రాలు. ఇప్పుడు 3వ శక్తి గురించి తెలుసుకుందాం. 3వ శక్తి మానసిక శక్తి. ఇది మన మనస్సులో ఉండే శక్తి. బయట ఏమి జరిగినా సరే మన జీవితానికి మార్పు రాకపోవచ్చు, కానీ మన మనసులో జరిగే ఒక భావం మన శరీరాన్ని, మన జీవితాన్ని మారుస్తుంది. మీరు కళ్ళు మూసి ఒక భయంకరమైన విషయాన్ని ఊహించండి, అప్పుడు మీ శరీరం గగురు పొడుస్తుంది. అదే మీరు కళ్ళు మూసుకొని ఆనందంగా ఊహిస్తే మీ ముఖం వెలుగుతుంది. ఇదే మనస్సు శక్తి. మీరు ఏమి ఊహిస్తే శరీరం అలానే స్పందిస్తుంది. శరీరం స్పందిస్తే జీవితం మారుతుంది. వేదాంతం ఎప్పుడూ చెప్పింది, యధ్యాయతి తద్భవతి. అంటే మీరు ఏమి ధ్యానం చేస్తారో మీరు నెమ్మదిగా అలానే మారిపోతారు. మీరు శక్తిని భక్తితో పూజించినా లేక శక్తిని చూసి భయపడినా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తేల్చేది మీ మనస్సే. అందుకే శక్తిని ఆకర్షించాలంటే మన సంకల్పం బలంగా ఉండాలి, మన భావనలు శక్తివంతంగా ఉండాలి. ఇక 4వదైన క్షుద్రశక్తుల గురించి తెలుసుకుందాం. క్షుద్రశక్తులు అంటే భయపెట్టే దయ్యాలు కాదు, ఇవి తక్కువ స్థాయి శక్తులు కూడా కాదు. వాస్తవానికి శక్తి అన్నది మంచి చెడు అని కూడా కాదు, మనం ఎలా వాడతాము అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి అగ్ని తీసుకుందాం. అగ్నితో భోజనం వండవచ్చు, అది మంచి విషయమే. అదే అగ్నితో ఇంటికి నిప్పు కూడా పెట్టవచ్చు, అప్పుడు అది చెడ్డది అవుతుంది. కాబట్టి శక్తి కూడా అలాగే ఉంటుంది. మనలో భయం, ద్వేషం, అసూయగా ఆలోచిస్తే ఆ ఆలోచనే క్షుద్రశక్తిగా మారుతుంది. మనలో ప్రేమగా, భక్తిగా ఆలోచిస్తే ఆ శక్తి దేవతల శక్తిగా మారుతుంది. అందుకే వేదాలు చెబుతాయి,
శక్తిని తప్పుగా వాడినప్పుడే అది క్షుద్ర శక్తి అవుతుంది. కాబట్టి క్షుద్ర శక్తుల మూలం బయట ఎక్కడో లేదు, అది మన లోపలే ఉంది. అయితే ఈ శక్తులను పొందడానికి, ఆకర్షించడానికి మనకు 3 మార్గాలు ఉన్నాయి. మొదటిది దైవిక మార్గం, అంటే భక్తి మార్గం. ఈ భక్తి మార్గంలో మంత్రశక్తిని ఉపయోగించి శక్తిని పిలవడం. ఇది భగవంతుడి దయ మీద ఆధారపడి మార్గం. రెండవది తాంత్రిక మార్గం, అంటే నియమం, శుద్ధతతో ప్రాణశక్తిని ఉత్తేజితం చేయడం ద్వారా శక్తిని ఉద్బోధించడం. ఇది ధైర్యం, శ్రమ, పట్టుదల అవసరమైన మార్గం. మూడవది మానసిక మార్గం, అంటే విజువలైజేషన్, అభ్యాసం, మనస్సు నియంత్రణతో లోపల ఉన్న శక్తిని నిద్రలేపే మార్గం. ఇది శాంతంగా, నిశ్శబ్దంగా ప్రయాణించే మార్గం. అయితే ఈ 3 మార్గాలు వేరువేరైనా వాటన్నిటికీ మూలం ఒక్కటే, అదే శుద్ధ సంకల్పం. ఎందుకంటే శక్తి అనేది బయట లేదు, అది మన లోపలే ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు ఈ శక్తులను దుర్వినియోగం చేస్తే ఏమవుతుందో చూద్దాం. శక్తి అనేది ఒక శక్తివంతమైన సాధనం. దానిని మనం మంచి పనికై వాడితే మనకు మేలు జరుగుతుంది. కానీ అదే శక్తి చెడు ఉద్దేశంతో వాడితే ఆ శక్తే మనకు హాని చేస్తుంది. ఉదాహరణకు విద్యుత్ శక్తితో మనం లైట్ వెలిగించవచ్చు, కానీ అదే విద్యుత్తుని అప్రమత్తంగా వాడకపోతే మనకు షాక్ కొట్టి ప్రాణాల మీదకు వస్తుంది. అలానే దేవతా శక్తులైనా సరే వాటిని తప్పుడు ఉద్దేశంతో, భయంతో, అహంకారంతో వాడితే అవి మన జీవితాన్ని గందరగోళంగా చేస్తాయి. అందుకే చెబుతారు, శక్తిని వాడే ముందు మన హృదయం శుభ్రంగా ఉండాలి. శక్తి అంటే దేవతా తత్వం కాబట్టి భయపడాల్సింది కాదు. మనసుకి అర్థం కాకపోతే అదే తత్వం మనసుకి భయంగా అనిపిస్తుంది. భయంతో చూస్తే అది దయ్యంలా కనిపిస్తుంది. భక్తితో చూస్తే అదే తత్వం దేవతలాగా అనిపిస్తుంది. వేదాలు చెబుతున్నాయి కాబట్టి భక్తితో శక్తిని ఆహ్వానించండి. అప్పుడే శక్తి దివ్యంగా మారుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏమనిపించింది? ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. అలాగే మీ వాట్సాప్, ఫేస్బుక్లలో అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.